నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు రాజధాని అమరావతిలో ఒక మంచి పునాది పడిందండి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మళ్ళీ పూర్వవైభవం వచ్చింది. దానిలో భాగంగా సిఆర్డిఏ భవనం చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారండి. రాజధానిలో మొట్టమొదటిగా పెద్ద భవనం ఏర్పాట్లు చేశారు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం ఎన్నో చేశారు. ఇది రైతులు ఇచ్చిన త్యాగానికి ప్రతిఫలంగా రైతులకు ఇబ్బంది రాకుండా ఈ సిఆర్డిఏ భవనం చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి రైతులకు ఇబ్బంది లేకూడదు అనేది కూడా మన చూస్తున్నారు. ఇంకా మనం చూసుకుంటే దీని విషయాలు పూర్తిగా తెలుసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో రాజధాని లేకుండా అమరావతి అంటేనే దాన్ని ఒక విధంగా చిన్నచూపు చూశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని రాజధానుల్లో చేస్తూ దీన్ని కూడా ఒక మేటిగా మంచి ఉన్నతస్థానంలో నిలపాలని, ఆంధ్రులకు ఒక రాజధాని కావాలంటూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి ప్రతిఫలంగా ఈ సిఆర్డిఏ భవనం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఇంకా మనం వైసీపీ ప్రభుత్వంలో చూసుకుంటే ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చినందుకు గత పాలకులు రైతులను మహిళలను నానా హింసలు పెట్టారు. వైసీపీ గవర్నమెంట్లో రైతులను అయితే తొక్కారు, బూట్కాలతో తన్నారు, కేసులు పెట్టారు, వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టారు వైసీపీ ప్రభుత్వంలో. ఎందుకంటే వాళ్ళు భూములు ఇచ్చిన దానికి, ఆంధ్రుల కోసం భూములు ఇచ్చిన రైతులను, మహిళా రైతులు అనేది కూడా చూడకుండా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఎలా ఇబ్బంది పెట్టారో మనకు అంతా తెలుస్తుంది. ఇంకా ఏమన్నారంటే అమరావతిని ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, వేశ్యల రాజధాని అన్నారు. ఎంతో అపహాస్యం చేశారు. వాటిన్నిటికీ సమాధానం చెప్పేలా రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే రాజధాని రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం, వారి సమస్యలు పరిష్కరిస్తే బాధ్యతను కేంద్ర మంత్రి చంద్రశేఖర్, మంత్రి పి నారాయణ, స్థానిక తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తీసుకుంటారు. రైతులతో నిరంతరం మాట్లాడి పరిష్కారం చూపుతారు. ఇంకా పరిష్కారం కాని ఉంటే నేను బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కొంతమంది ఏమిటంటే రైతులు కూడా రెచ్చగొడుతున్నారు రాజధానిలో వైసీపీ వాళ్ళు. మళ్ళీ రాజధానిని పాడు చేయాలా, వాళ్ళకు అభివృద్ధి అంటేనే పట్టదు. ఎందుకంటే మూడు రాజధానులు ఎక్కడ ఇటుక బేర్చలేదు. ఆ విషయం మనకు అందరికీ తెలిసిందే. రిషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు 600 కోట్లు పెట్టి. కానీ అదే రాజధాని ప్రాంతంలో 600 కోట్లు పెట్టి ఉంటే రోడ్లు సౌకర్యాలు ఉండిండు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలా చేయలేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఆ తప్పు మళ్ళీ చేయొద్దండి. ఒక ఛాన్స్ అంటే కొంతమంది వస్తే మళ్ళీ కానీ మోసపోతే ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్ళిపోతుంది. కూటమి ప్రభుత్వం 2047 వరకు ఉండాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకంటే చూడండి, అతను మన వైజాగ్లో చూడండి ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక సైడు, రాజధాని ప్రాంతం ఒక పక్క డెవలప్మెంటు, రాయలసీమ సైడు ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీస్ కానీ, చాలా రెడీమేడ్ ఫ్యాక్టరీస్ కానీ అలా డెవలప్మెంట్ చేస్తూ అమరావతి ఒక పక్క, విశాఖపట్నం ఒక సైడు, రాయలసీమ సైడ్ ఒక సైడు అనేది కూడా కూటమి ప్రభుత్వంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఏమరంటే ఒకసారి జరిగిన తప్పుకు రాష్ట్రం ఎంతగో నష్టపోయింది అందరికీ తెలుసు. ఒక ఛాన్స్ అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా చేశారో కూడా అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. 2047 వరకు కూటమి ప్రభుత్వం ఉండాలని, భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 ఎకనామీగా ఆవిర్భవిస్తుందని, దీనికి ఆంధ్రప్రదేశ్ ఇంజన్గా ఉంటుందని చెప్పారు. అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీలతో కలిసి ముందుకెళ్తున్నామని చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారంటే రాయపూడిలో నిర్మించిన ఈ సిఆర్డిఏ కార్యాలయాన్ని సోమవారం ఉదయం 9:55 వేద పండితులు మంత్రోత్తరాల నడుమ రాజధాని రైతులతో కలిసి ఆయన ప్రారంభించారు.
సిఆర్డీఏ, అమరావతి అభివృద్ధి కార్పొరేషన్, పురపాలక శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట నుంచే కార్యకలాపాలు నిర్మించిన ఈ భవనంలో వాటి అన్నిటినీ ఆయన పరిశీలించారు. అనంతరం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులు మాట్లాడారు. 5 ఏళ్ల పాటు వారు మహిళల పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలను చూశానని, వారి ఇబ్బందులు పోగొట్టి రెట్టింపు గౌరవం కలిగించేలా తోడ్పాటు అందిస్తానని భరోసా ఇచ్చారు. తమ ఆలోచన ఎప్పుడూ ప్రజల కోసం, వారి భవిష్యత్తు కోసమేనని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, అమరావతిని మేటి రాజధానిగా, హైదరాబాదుకు ధీటుగా అన్ని విధాల అభివృద్ధి చేస్తాననేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ₹1 కూడా ప్రజాధనం ఖర్చు చేయకుండా నిర్మించే స్వీయ ఆదాయార్జన నగరం అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్లోని తొలి భవనమైన సిఆర్డీఏ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించున్నాం. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా రాజధాని అభివృద్ధి యాత్ర మొదలవుతుందని, అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్ను తీసుకొచ్చా, గ్రీన్ ఎనర్జీ వ్యాలీని తీసుకొచ్చామని, ఏఐ డేటా సెంటర్ని తెస్తున్నానని, అప్పుడు హైటెక్ సిటీ తెస్తే అవహేళన చేశారు. ఇప్పుడు రాజధాని విషయంలోనూ అవహేళన చేస్తున్నారని, కానీ ప్రూఫ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రపంచంలో ఎక్కడా లేని నగరంగా తీర్చిదిద్దుతానని, ఇది భవిష్యత్తులో అందరికీ ఒక గుర్తింపుగా ఉంటుందని కూడా చెప్తున్నారు. రైతులు, ఆడబిడ్డలు ఎప్పటికీ మర్చిపోను. అందుకే వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు దేవతల రాజధాని లాంటి రాజధాని రాష్ట్రాన్ని నిర్మించే అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్న అమరావతికి స్థలబలం బలంగా ఉంది. అందుకే గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు వేధించిన ధీటుగా నిలబడింది. రాజధాని కోసం మహిళా రైతులు రోడ్డెక్కి పోరాడారు, అనేక ఉద్యమాలు చేశారనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, రాజధాని ప్రాంత ప్రజలు భూములు అమ్ముకోవద్దు. గతంలో నేను సైబరాబాద్లో వాళ్ళకి అదే చెప్పా. హైదరాబాద్లో 9 మున్సిపాలిటీలు కలిపి ఒక వడ్డానంలా ఔటర్ రింగ్ రోడ్డు వచ్చింది. అప్పుడు రాయదుర్గంలో ఎకరం 1,00,000 ఉండే భూమి ఇప్పుడు ఎకరం 170 కోట్లు పలుకుతుంది. అది అభివృద్ధి ఫలం అంటే. అందుకే ఇక్కడ కూడా భూములు అమ్ముకోవద్దు. ఇంత మంచి ప్రాంతం ఎక్కడా ఉండదు. ఒక పక్క 30 నుంచి 40 లక్షలు ఎకరాలు సాగు చేసే కృష్ణానది, ఇక్కడేమో బంగారం పండే భూములు, పచ్చదనం అద్భుతంగా వస్తుంది. అంటే బ్లూ గ్రీన్ సిటీగా ఉంటుంది. హైదరాబాదులో రోడ్డు కింద పైప్ లైన్లు వేస్తారు, అది పగిలితే రోడ్డుపైకి నీరు ఉంటుంది. అందుకే అక్కడ అన్నిటికీ ప్రత్యేక దక్కులు ఏర్పాటు చేశాం. ఫ్యూచర్ సిటీ అమరావతి రాజధాని నుంచి 7 రోడ్లు నేరుగా ఇతర రాష్ట్రాలకు వెళ్తాయి. కాబట్టి రైతులు ఎవరు భూములు అమ్ముకోవద్దనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, సిఆర్డీఏ కార్యాలయానికి నెట్ జీరో ఎనర్జీ సర్టిఫికేట్ అనేది కూడా ఆ సీఎంకు అందజేశారు ప్రతినిధులు. ఇట్లా మనం చూసుకుంటా పోతే అమరావతిలో తొలి అంకం పలిగిందండి. సిఆర్డీఏ భవనం ఇది ఆరంభమే, ఇంకా ఎన్నో ఉంటాయి. రాజధాని రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి అమరావతి ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, రాష్ట్ర ప్రజలు కూడా అభినందించడం. గత 5 ఏళ్లలో ఒక భవనం కాదు కదా, ఒక ఇటుకు కట్టేది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మళ్ళీ అమరావతి ఒక ఎలుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 2047 వరకు కూటమి ప్రభుత్వం ఉంటే అమరావతి ధీటుగా అన్ని ఎదుగుతుందని, రాజధాని ప్రాంతం డెవలప్మెంట్ అవుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు ఉన్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు. ఎందుకంటే ఆయన 30 ఏళ్లకు ముందు ఏం నడుస్తుందో ముందే చెప్పి దాని ప్రణాళిక రూపొందిస్తారు. హైటెక్ సిటీ కావచ్చు, రింగ్ రోడ్డు కావచ్చు, హైదరాబాద్లో అన్నీ కూడా ఆయన చేసిన ఫలాలే. ఈ పొద్దు మనం హైదరాబాద్లో ఇంతమంది సాఫ్ట్వేర్లు ఉండాలంటే కూడా అది చంద్రబాబు నాయుడు యొక్క ముందు చూపు. కాబట్టి అమరావతిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ముందుకు పోతున్నారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.